మీరు వచ్చిన ప్రాబ్లం సాల్వ్ కాలేదు కదా? నేను తన కోసమే వచ్చాను. ఏమిటి ఇంద్రాణి, నాతో ఒక్క మాట చెప్పకూడదా? నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు. 3000 కావాలి. 3000 కదా, రేపు కాలేజ్ దగ్గరికి తెచ్చిస్తాను. నువ్వు కనిపించకపోతే మీనాక్షికి ఇస్తాను, తన దగ్గర తీసుకో. థ్యాంక్ యూ రాకేష్. ఒక పెద్ద అవమానం నుంచి కాపాడావు రాకేష్. నీ మేలు నేను మర్చిపోలేను. థ్యాంక్స్. మా నాన్న కోపిష్టైనా మీనాక్షి నా మీద ఇంప్రెషన్ కలిగేలా చేశాడు. ఏయ్ కృష్ణ, నన్ను పడుకోమని అదేమిటి డబ్బాలు కదిలిస్తున్నావు? డబ్బాలు కదిలిస్తున్నానా? వంట చేస్తున్నానే. అమ్మడు, ముందు నువ్వు కాస్తిలరా. ఈ వ్యాధితో నేను అవస్థపడుతున్నది చాలు, నీ వంట కూడా తిని అవస్థపడమంటావా? ఏయ్, నేను నీకంటే బాగా వంట చేస్తాను. ఇంట్లో అయితే అమ్మ వంటింటి వైపుకే రానివ్వదు, ఇక్కడైనా సరదాగా చేయనివ్వే. కృష్ణ, ఇలా రావే. డబ్బాలు కదిలించినా కదిలించకపోయినా నువ్వు ఎలుకోవడం ఖాయం. నీకోసం ఓ బోన్ తయారు చేసి పెట్టాను, అందులో నువ్వు తప్పకుండా చిక్కుకుంటావు. అదేమిటి తప్పకుండా? 25 సంవత్సరాల దూరంగా ఉన్న రుద్రమూర్తి గారి పేరు నిలబెట్టేలా భాష పోలేదు చూసావా? ఆ మాట నిజమేనే. ఓ రోజు కృపొచ్చాడు. నా ఆయుష్ ముగిసేలోగా మీ తాతయ్య ఇంటికి వెళ్ళి చూసి రావాలని ఆశగా ఉందన్నాను. అందుకు త్వరలోనే అవకాశం వస్తుందని చెప్పి వెళ్ళాడు. దానికి డేవిడ్ ఎందుకు ఇటువంటి ఆశ అని అడిగారు. నువ్వేమన్నావు? అది నా తప్పు కాదు, ఈ సృష్టి తప్పు. ఎంతగా వృక్షం పైపైకి ఎదిగినప్పటికీ దాని వేర్లు భూమిలోనే ఉంటాయన్నాను. ఆయన ఇంకేమనలేదు పాపం. కరెక్ట్గా చెప్పావు గౌరీ. భూమికి పైన వృక్షం కనిపించినా ఆధారమైన వేర్లు భూమికి అడుగునే ఉంటాయి. సరే, ఏదో ఎలకల బోనన్నావే, ఏమిటి? నాకిప్పుడు 2 కోరికలు. ఒకటి పుట్టింటికి వెళ్ళాలనేది, దాన్ని ఆ దేవుడే నెరవేర్చాలి. ఇంకొకటి, అది నీతో మాత్రమే చెప్పగలను, చెప్పాలి కూడా. కానీ అది చెప్పడం ఎలాగో తెలియడం లేదు. ఏదో విధంగా మొదలుపెట్టు, కరెక్ట్గా చెప్పేస్తావు. దారి కూడా దొరికింది. ఏయ్ కృష్ణ, నాకు వండి పెడతానన్నావే, నువ్వెంతకాలం వండి పెట్టగలవు? నేను వచ్చినప్పుడల్లా వండి పెడతాను. అది చాలా కష్టం. మహారాణిని చెప్తున్నాను, వండి పెట్టడానికి నీ కూతురిని పంపించు. నా కూతుర్నా? వంట మనిషిగానా? వంట మనిషిగా కాదు, నా కోడలిగా. ఇటువంటి ఉద్దేశం ఉన్నట్టు నువ్వే రోజు బయట పెట్టలేదు. ఇంతకాలం ఆ విధంగానే ఉన్నాను. ఇప్పుడు నా పట్టులోంచి ఒక్కొక్కటి దూరమైపోవడం నాకు తెలుస్తోంది. నా ప్రాణం కూడా ఎప్పుడో. నీ 2వ కోరిక నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను. నువ్వు ప్రయత్నించు, అంతే చాలు. అది జరగకపోయినా నేనేం బాధపడను. కారణం ఎవరెవరికి ఎక్కడ రాసిందో. ఏమిటే, నాతో చెప్పావు కదా, ఇంకేం ఆలోచించకు. సరే, మావాడు మావాడు అంటావే, ఒక్కసారైనా నాకు చూపించవా? నా కొడుకు కదా, నా అలాగే ఉంటాడు. ఫోటో అయినా చూపించవే. ఆ షెల్ఫ్లో ఓ ఆల్బమ్ ఉంది, తీసి చూసుకో.
ఏమిట్రా ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆయనకి నువ్వేమైనా వంతపాట? తానా అంటే తందానా అంటున్నావు? నేను మీతో మాట్లాడడం లేదు. మాట్లాడు, తెలుస్తుంది. మీలాంటి నీచమైన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇతను నీ కొడుకా? ఏమిటి సందేహం? ఏం లేదు, బాగా ఎదిగినట్టున్నాడు. ఐఏఎస్ చదువుతున్నాడు, నెక్స్ట్ ఇయర్ కలెక్టర్. నిజానికి మీనాక్షి ఎంతో అదృష్టవంతురాలు. వాళ్ళ పెళ్లి జరిగితే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఏమిటి కృష్ణ, నువ్వు గౌరింటికి ఈ మధ్య ఎన్నోసార్లు వచ్చావు. ఎప్పుడూ సంతోషంగా ఉండేదానివి. ఈరోజు ఏమైంది? ఏం లేదు చిన్నయ్య, గౌరీ తన కోరిక చెప్పి మనసు తేలికపరుచుకుంది. ఇప్పుడు నా మనసు బరువెక్కింది. కృష్ణ, పాపం గౌరీ, నీకు వీలైనంత వరకు తన కోరిక తీర్చమ్మా. హై 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 హై. ఓ ఓ. నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. చిన్నయ్య, చెప్పు. ముందు నన్ను క్షమించండి. మీరు మా ఇంటికి రావడం చూసే నేను ఇక్కడికి వచ్చాను. నేను గౌరీ కొడుకునని మీకు తెలిసిపోయింది కదా. షాక్ అయ్యారా? నేను మంచివాడినా చెడ్డవాడినా అని సందేహం వచ్చింది కదా. మీరు ఎలా అనుకున్నా సరే నాకు దిగులేదు. కానీ నేను తాతయ్య ఇంట్లో ఉంటున్నట్టు మా ఇంటికో, గౌరీ కొడుకునని తాతయ్య ఇంటికో మీ ద్వారా తెలియకూడదు. ప్లీజ్. నేను ఏ దురుద్దేశంతోనూ అక్కడికి వెళ్ళలేదు. రెండు కుటుంబాలని ఒకటి చేయాలనే నా ప్రయత్నం. అది న్యాయమేగా? థ్యాంక్స్. ఇదే మీతో చెప్పాలని వచ్చాను. నీ ప్రయత్నం సఫలమైతే మీ అమ్మ సంతోషపడుతుంది. నా ఆశ కూడా అదే. సరే, నేను వస్తానండి. చిన్నయ్య, నీ దిగులు తీర్చబోయి నా దిగులు మొదలైంది. పాపం సమయానికి రాకేష్ వచ్చి వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పి పోలీసుల చేతుల్లోంచి కాపాడకపోతే నేను అక్కడే చచ్చిపోయిండేదాన్ని. నకిలీ నగలు, అబద్ధపు నవ్వులు, బూటకపు బంధాలు, నా చుట్టూ ఉండే లోకమంతా అబద్ధమని తేలిపోయింది. తన పరిస్థితి ఏమిటో తనకే తెలియకపోవడం అనేది ఎంతో దారుణం. అలాగే నా పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా నీ మీద జాలిపడ్డాను. ఇదంతా మా నాన్నే గనక ఉండుంటే జరుగుండేదా? బాధ్యత తీసుకోవలసిన వ్యక్తి లేకపోవడం వల్లేగా నాకీ పరిస్థితి వచ్చింది. ఏమండి? ఏంటి? మావయ్య గారు ఉదయం నుంచి ఏమీ తినలేదు. నేను ఉదయం కాఫీ ఇవ్వడంతో సరే
తర్వాత ఏమీ తెలియదు. నేను అడిగితే వద్దని తల ఊపారు. అలాగా? అంతేకాదండి, ఉదయం నుంచి రామనామ జపం చేస్తున్నారు. ఏమిటి నువ్వు అనేది? రామనామ జపం చేస్తూ ఉపవాసం ఉన్నారంటే ఆయన ఎవరి మీద కోపంగా ఉన్నారని కదా అర్థం. ఏమండి, ఆయన కోపం వచ్చేలా మీరు ఏమైనా చేశారా? ఏయ్, నోరు మీవే. ఏమిటా మాటలు? ఆయన కోపం వచ్చేలా నేను నడుచుకుంటానా? మంచి వచ్చాడు ఏదైనా వెంటనే చెప్పేస్తాను. తప్పు చేస్తే ఆయన కాళ్ళకి నమస్కరించి క్షమాపణ వేడుకుంటాను. ఏమే, ఒకవేళ నువ్వేదైనా... అయ్యయ్యో, ఏమిటండి, ఆయన కోపం వచ్చేలా నేనేమీ చేయలేదు. మరి నాన్న, తాతయ్యకి విశాల మీదే కోపం. శుక్రవారం పూట గుమ్మంలో కూర్చొని గోళ్లు తీసుకుంటుంది. ఆయన చూసినట్టున్నారు, అందుకే. అదేం కాదు, తాతయ్యకి నీ మీదే కోపం. నువ్వే చిన్న పెద్ద తారతమ్య లేకుండా మాట్లాడతావు, అది తాతయ్యకి నచ్చదు. మీ ఆయన పద్ధతి నీకన్నా దారుణం, అందుకే తాతయ్య కోపంగా ఉన్నారు. ఏయ్, ఇద్దరు కాసేపు నోరు మూసుకోండి. కాస్తైనా బుద్ధి లేకుండా పోతుంది. సమయం దొరికితే చాలు ఏదో ఒక వంకతో ఒకరినొకరు తిట్టుకోవటం, వేట కోసం తిరిగే పుల్ల గొడవ కోసం చూస్తారు. పెద్ద ఆయన కోపంతో ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఎవరైనా వెళ్ళి... వద్దులే, వద్దు. గాయత్రి, అమ్మ గాయత్రి, ఇలా రామ్మా. ఏమిటన్నా? గాయత్రి, మీ తాత ఏదో కోపంలో ఉన్నట్టున్నారు. ఉదయం నుంచి ఏమీ తినలేదట. ఓ పని చెయ్యి, మెల్లగా వెళ్ళి ఏమైందో కనుక్కొని కొంచెం సరళంగా మాట్లాడి ఆయనకి భోజనం పెట్టి తల్లి. అవునమ్మా. అవునులే అమ్మా, నువ్వు వెళ్తే తాతయ్య కోపం తగ్గిపోతుందట. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును, మరి ఆయన చెప్పినట్టు నువ్వే నడుచుకుంటున్నావు. నాన్న. లేదులేమ్మా. ఏయ్, నోరు మూసుకోండి. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. తాతయ్య, ఎందుకు తాతయ్య ఒంటరిగా కూర్చొని రామనామాన్ని జపిస్తున్నారు? మేం చేయలేని పనిని రామా నువ్వైనా చేయకూడదా అని అడుగుతున్నాను. ఏమ్మా, 8 5 ఎంత? 8 5 13. కాదు, 8 5 2. 8 5 2. ఏంటి మీరు అనేది? ఏ లెక్కిది? వైష్ణవులకి ఓం నమో నారాయణాయ అన్నది అష్టాక్షరీ మంత్రం. శైవులకి నమశివాయ అన్నది పంచాక్షరి మంత్రం. నారాయణలోని రాని, నమశివాయలోని మాని కలిపితే రామ. అర్థమైందా? ఇదే విషయాన్ని తాతయ్య త్యాగయ్య తన ఎవరని కీర్తనలో పాడాడు. అవును. ఏమిటి, మీ నాన్న రాయబారం పంపించాడా? మీరు ఎవరి మీద కోపంతో పస్తున్నారు? నన్ను నేనే శిక్షించుకుంటున్నాను. ఎందుకు? ఓ సంకల్ప సిద్ధికి. ఏమిటా సంకల్పం? నీ వివాహం ఏ ఆటంకం లేకుండా జరగాలని సంకల్పం. మీరిలా పస్తుండడం వల్ల నా వివాహం జరుగుతుందా? జరుగుతుంది. ఎన్నో పనులు ప్రార్థన వల్లే జరుగుతాయి. ఉపవాసం దానికి మార్గం. మంత్రం అనే విద్యుత్తును తట్టుకోవడానికి మనోశక్తి కావాలి. అందుకు దేహాన్ని సిద్ధం చేయాలి. అందుకే లంకనం పరమౌషధం అన్నారు. అంతే. మీ వయసు ఏమిటి? మీ దేహ పరిస్థితి ఏమిటి? నా కోసం మీరు ఇంత కష్టపడాలా? ఆ పెళ్లి నాకు అవసరమేనా? గాయత్రి, పెద్దమ్మ కన్నది 10 పిశాచాలు, పిచ్చమ్మ కన్నది 10,000 పిశాచాలు అంటారు. మీ నాన్న సంతానం 6గురిలో 4 స్వార్థపరులే. అందులో 3వది 4వది అపర రాక్షసగణం. ఆస్తి నా చేతిలో ఉండగానే నిన్ను అయ్యి చేతిలో పెడితే ఏ చింత లేకుండా... తాతయ్య, చింత లేకుండా ఉంటారని చెప్పండి. అపశకునంగా ఏమనద్దు. సర్లే, ఉపవాసాన్ని ముగిస్తాను. నువ్వు వెళ్ళి నీ చేత్తో పలహారం పట్టరా. వెళ్ళిరా తల్లి. అమ్మా. గాయత్రి, నాన్నేమన్నారు? నాన్న, తాతయ్యకి ఎవరి మీద కోపం లేదు, ఉపవాసం అన్నారు. నేను చెప్పగానే పలహారం పట్టరమన్నారు. అమ్మయ్యా, మంచి మాట చెప్పావు. ఇప్పుడే నా మనసు కొంచెం ధైర్యంగా ఉంది. సరే సరే, మీ అమ్మతో చెప్పి త్వరగా పలహారం తీసుకెళ్ళి వెళ్ళు.